సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఎస్బీఐ లైఫ్ టెరిటరీ మేనేజర్ గణేష్ బండారి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. గణేష్ గారు నమస్తే సార్. నమస్కారం విష్ణు గారు. గణేష్ గారు, ఎస్బీఐ లైఫ్ కి సంబంధించి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఏమున్నాయి, అసలు కొంచెం డీటెయిల్గా మన ఆడియన్స్తో షేర్ చేసుకోగలరు? తప్పకుండా సార్. యాక్చువల్గా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక ఫ్యామిలీ ప్రొటెక్షన్ ప్లాన్. ఖచ్చితంగా ప్రతి మనిషికి ఎంతో కొంత ఇన్సూరెన్స్ ఉండాలి. ఎందుకంటే ప్రతి ఇన్కమ్ సంపాదించే పర్సన్స్కి ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా అవసరం. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఇన్కమ్ బేస్ చేసుకొని ఎంత ఉండాలి అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నా వయసు 40 సంవత్సరాలు. నా యాన్యువల్ ఇన్కమ్ ఒక 10 lakhs పర్ యానం. నేను రిటైర్ అవ్వడానికి 60 సంవత్సరాల ఏజ్ కావాలి. అంటే ఇప్పుడు ప్రజెంట్ 40 సంవత్సరాలు నాను, ఇంకొక 20 సంవత్సరాలు పనిచేసే స్కోప్ ఉంది నాకు. ఈ 20 సంవత్సరాలలో నేను ఎవ్రీ ఇయర్ 10 లక్షలు సంపాదిస్తున్నాను. అంటే ఈ 60 years వరకు నా ఇన్కమ్ వచ్చేసి 2 crores వరకు సంపాదించే అవకాశం ఉంది నాకు. దీంట్లో శాలరీ పెరుగుతుంది, దాంతోపాటు ఎక్స్పెండిచర్స్ కూడా పెరుగుతుంటాయి. యావరేజ్గా ఒక 10 లక్షలే తీసుకుందాం. 10 లక్షలు ఇంటూ 20 సంవత్సరాలు నా రిటైర్మెంట్ ఏజ్ వరకు, అంటే 2 కోట్లు నేను సంపాదిస్తాను. అన్సర్టన్ ఇప్పుడు నేను ఈ స్టూడియో నుంచి నేను బయటకు వెళ్ళాను, నాకు ఏదైనా రిస్క్ జరిగింది, మా ఫ్యామిలీ 2 కోట్లు మిస్ అయినట్టు కదా, అవునా? దాన్ని బేస్ చేసుకొని కనీసం నాకు 2 కోట్ల ఇన్సూరెన్స్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి నేను కనీసం ఒక 50%, 100% తీసుకోవడానికి అవకాశం ఉంది. కనీసం ఒక 1 crore ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకున్నాను. 1 crore ఇన్సూరెన్స్ ఉన్నా కూడా ఏదైనా రిస్క్ జరిగినా కూడా ఆ 1 crore అనేది నామినీకి ఇస్తే మనం లేని లోటు అక్కడ ఆర్థిక ఇబ్బందులు అనేది తొలగిపోతాయి. ఆ 1 crore తీసుకెళ్ళి సింపుల్గా ఎక్కడో కాదు, ఓన్లీ బ్యాంకులో ఎఫ్డీలో పెట్టిన ఈరోజు 6 to 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. 6% చేసుకున్న సంవత్సరానికి 60 లక్షలు, అంటే నెలకు ఒక 50,000 రూపాయలు. భౌతికంగా నేను లేకపోయినా ఆర్థికంగా అందుబాటులో ఉన్నాను. ఆ 50,000 రూపాయలు అనేది దానికి కాస్టింగ్ లేదు, పెట్రోల్ ఖర్చు లేదు, ఎక్స్పెండిచర్ లేదు, మెడికల్ కాస్ట్ లేదు, ఏది లేకుండా ఎవ్రీ మంత్ 50,000 రూపీస్ అనేది వాళ్ళ అకౌంట్లో ఉంటుంది. అప్పుడు ఆర్థికంగా చదువుల కోసం కావచ్చు, మెడికల్ పరంగా కావచ్చు, ఏ ఇబ్బందులు లేకుండా ఫ్యామిలీ అనేది సెక్యూర్గా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో స్మార్ట్ షీల్డ్ ప్లస్ అని చెప్పి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఏంటంటే నాన్ రిఫండబుల్ ప్లాన్ అంటాం. దీంట్లో ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్లో నాన్ రిఫండబుల్ ప్లాన్ తీసుకోవడమే కరెక్ట్గా నేను చెప్తాను. ఎందుకంటే ప్రీమియం నాన్ రిఫండబుల్ ప్లాన్లో ఏంటంటే ప్రీమియం పరంగా తక్కువ ఉంటుంది, ఇన్సూరెన్స్ కవరేజ్ ఎక్కువ ఉంటుంది. కట్టే ప్రీమియం తక్కువ, ఇన్సూరెన్స్ హైలో ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 35 years కస్టమరు ఒక 1 crore ఇన్సూరెన్స్ తీసుకుంటే యావరేజ్గా ఆయన ఒక 35 years టర్మ్ పెట్టుకున్నాడు, అంటే 70 ఏళ్ళ వరకు కవరేజ్ తీసుకున్నాడు. ఆయన కట్టే ప్రీమియం సంవత్సరానికి ఒక 12 నుంచి 13,000 రూపాయలు ఉంటుంది. అంటే నెలకు అప్రాక్స్ ఒక 1,000 రూపాయలు. ఈ 1,000 రూపాయలతో 1 కోటి రూపాయల కవరేజ్ ఇస్తున్నాం. దానికి అడిషనల్గా కూడా మనం యాక్సిడెంటల్ రైడర్ ప్లస్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఈ స్మార్ట్ షీల్డ్ ప్లస్లో. దీంట్లో ఈ ప్లాన్లో వచ్చేసి మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి లెవెల్ కవరేజ్ అంటే మనం తీసుకున్న పాలసీ కవరేజు లెవెల్ టర్మ్, అంటే మనం తీసుకునే టర్మ్ వరకు ఇప్పుడు 1 కోటి రూపాయలు తీసుకున్నాం, 1 కోటి రూపాయలు అదే 1 కోటి రూపాయలు కంటిన్యూషన్లో ఉంటుంది. రెండో ఆప్షన్ ఏంటంటే ఇంక్రీజింగ్ కవర్ అని ఉంటుంది. అంటే ఎవ్రీ ఇయర్ 5% ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్లో నాన్ క్లెయిమ్ బోనస్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుందో సమ్మష్యుడు, సేమ్ అదే విధంగా ఎవ్రీ ఇయర్ ఏ రిస్క్ జరగకపోతే ఎవ్రీ ఇయర్ 5% అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంది. మూడో బెనిఫిట్ అంటే లెవెల్ కవరేజ్ విత్ ఫ్యూచర్ ప్రూఫింగ్ బెనిఫిట్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక 30 years కస్టమర్ ఏజ్ తీసుకుందాం, 1 crore తీసుకున్నాడు, ఆయనకు ఒక 31లో 32లో మ్యారేజ్ అయింది. అప్పుడు అదే ఇన్కమ్ పైన కవరేజ్ అనేది పెంచుకోవచ్చు. ఒకవేళ కవరేజ్ పెంచుకోవాలంటే ఇన్కమ్ పెరిగి ఉండాలి. టర్మ్ ఇన్సూరెన్స్ ఇన్కమ్ పెరగకపోయినా ఫ్యూచర్ ప్రూఫింగ్ బెనిఫిట్ ఆప్షన్ తీసుకుంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒక 50% సమ్మష్యూడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అదొక ఆప్షన్. ఫస్ట్ చైల్డ్ పుట్టిన తర్వాత ఒక 25% ఇంక్రీజ్ చేసుకోవచ్చు.
సెకండ్ చైల్డ్ పుట్టిన తర్వాత 25% ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా ఎవ్రీ సందర్భాన్ని బట్టి మనకి ఈ ఫ్యూచర్ బెనిఫిట్లో కవరేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇన్కమ్ అదే ఉంటుంది, కవరేజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మరి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఇది? ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఎవరు తీసుకోవచ్చు? ఇప్పుడు అగ్రికల్చర్ పర్సన్ ఉన్నారు, ఇన్కమ్ లేదు, ₹1,00,00,000 కవరేజ్ కావాలని వస్తారు, కానీ ఇవ్వలేము. దానికి ఇన్కమ్ సంపాదించి ఉండాలి. ఇన్కమ్ సంపాదించి ఆ ఇన్కమ్ పరంగా మనం ఎంత ఇవ్వచ్చు అనేది డిసైడ్ చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు మామూలుగా టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మీరు చెప్పినట్టు హైలీ ఎడ్యుకేషన్ ఉండాలి, లేదంటే హై ప్రొఫెషనల్ జాబ్ ఉండాలి అంటారు. మరి ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఏదైనా రోడ్ సైడ్ చిన్న చిన్న పండ్ల వ్యాపారం, పూల వ్యాపారం చేసుకునే వాళ్ళు, సో ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి మరి ఇటువంటి వాళ్ళు కూడా మరి ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఏదైనా వెసులుబాట్లు ఉన్నాయి మనకి ఎస్బీఐ లైఫ్లో? ఉన్నాయి సార్, అలాంటి ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు పండ్ల వ్యాపారులు కావచ్చు, ఆటో డ్రైవర్స్ కావచ్చు, ఈరోజు జొమాటో నడిపే కుర్రాలు కావచ్చు, ప్లస్ ర్యాపిడో నడిపిస్తున్నారు. ఇన్కమ్ ఉంటుంది వాళ్ళకి, రోజు 1,500 నుంచి 2,000 ఇన్కమ్ ఉంటుంది. అంటే నెలకు 60,000 సంపాదిస్తారు, ఇన్కమ్ వస్తుంది. బట్ ఇన్కమ్ ప్రూఫ్ లేదు. ఎగ్జాక్ట్లీ, ఇన్కమ్ ప్రూఫ్ లేనప్పుడు కొన్ని ప్లాన్స్ తీసుకోవచ్చు. ఆ ప్లాన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ సెషన్లో కూడా నేను ఆ ప్లాన్స్ గురించి మాట్లాడతాను. ఈ ప్లాన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలి. మినిమం 5 లక్షల పైన ఇన్కమ్ ఉండాలి, ప్లస్ మెడికల్ పరంగా ఫిట్ ఉండాలి. ఓకే, ఎందుకంటే మెడికల్ టెస్ట్ కూడా ఉంటాయి. బీపీ, షుగరు, ప్లస్ థైరాయిడ్ ఇలాంటి ఏదైనా డిసీజ్ ఉంటే కనుక మళ్ళీ ఇబ్బంది అవుతుంది, అంటే పాలసీ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఈ మెడికల్ పరంగా అటెండ్ అయినప్పుడు ఫిట్ ఉండాలి. ఒకటి ఇన్కమ్ పరంగా మనం 5 లక్షల ఇన్కమ్ చూపిస్తున్నాం కాబట్టి దానికి పేసిపో, బ్యాంక్ స్టేట్మెంటో, ప్లస్ ఫామ్ 16 ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది. ఈ రెండు మెయిన్ క్రైటీరియా. అంటే మనం తక్కువ ప్రీమియంతో ఎక్కువ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి, ఇప్పుడు ప్లంబర్స్ కావచ్చు, మేస్త్రీలు కావచ్చు, ఇన్కమ్ ఉంటుంది, అందరికి ఇన్కమ్ ఉంటుంది. బట్ అందులో ఇన్కమ్ ప్రూఫ్ లేదు కాబట్టి వాళ్ళకి దగ్గర పాలసీలు కూడా ఉన్నాయి మన దగ్గర. ఇన్కమ్ ప్రూఫ్ లేకపోయినా కొంతవరకు ఇన్సూరెన్స్ అనే లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ వరకు ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో గణేష్ గారు, ఇప్పుడు ఆఫ్టర్ 60 years తర్వాత మంత్లీ ఇన్కమ్, రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు కాబట్టి మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఈ ప్లాన్లో మన ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ షీల్డ్ ప్లస్లో రెగ్యులర్ పేమెంట్ ఆప్షన్ ఉంది, లిమిటెడ్ పేమెంట్ ఆప్షన్ ఉంది, సింగిల్ పేమెంట్ ఆప్షన్ ఉంది. అంటే రెగ్యులర్ పేమెంట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 35 years కస్టమర్ తీసుకున్నారు పాలసీ, ఒక 35 years టర్మ్ పెట్టుకున్నారు. రెగ్యులర్గా పే చేయాలంటే 70 ఏళ్ళ వరకు పే చేయాలి. ఇప్పుడు మనం కారుకు ప్లస్ హెల్త్ ఇన్సూరెన్స్కి పే చేస్తుంటాం, ఎవ్రీ ఇయర్ రెగ్యులర్ పే చేస్తుంటాం. 70 years వరకు పే చేయాలంటే 60 వరకే జాబ్ ఉంటుంది, అంతే కదా. 60 తర్వాత రిటైర్ అయిపోతారు, ఇన్కమ్ ఉండదు. అప్పుడు పే చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. మేజర్గా రిస్క్ జరిగేది అదే ఏజ్, 60 to 70 మధ్యలో ఎక్కువ రిస్క్ ఉంటుంది. అలాంటి ఫెసిలిటీ ఏంటంటే మన దగ్గర లిమిటెడ్ పేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 35 years కస్టమర్ గురించి మాట్లాడుతున్నాం మనం. 35 years కస్టమరు లిమిటెడ్ పేమెంట్ ఆప్షన్లో ఆయన 10 years పేమెంట్ ఆప్షన్ ఉంటుంది, 15 years పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. బట్ కవరేజ్ మాత్రం 70 years వరకు ఉంటుంది. అంటే ఒక 10 years పేమెంట్ చేస్తున్నాం. ఇన్సూరెన్స్ కవరేజ్ మిగతా 70 ఏళ్ళ వరకు కంటిన్యూషన్ ఉంటుంది, అంటే వితౌట్ పేమెంట్. అప్పుడు ఏమవుతుందంటే మనం కట్టాల్సిన ప్రీమియం కొంచెం పెరుగుతుంది. అంటే 35 years రెగ్యులర్ ఎగ్జాంపుల్ 1 crore ఇన్సూరెన్స్కి ఎవ్రీ ఇయర్ ఒక 10,000 రూపాయలు చొప్పున పే చేస్తున్నాం, 3.5 లక్షలు పే చేస్తున్నాం అనుకుందాం ఎగ్జాంపుల్. ఎవ్రీ ఇయర్ 10,000 రూపాయలు చొప్పున 30 సంవత్సరాలు పే చేస్తున్నాం, 3.5 లక్షలు పే చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, 10 సంవత్సరాలు టర్మ్ పెట్టుకున్నప్పుడు, లిమిటెడ్ పేమెంట్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రీమియం కాస్త పెరుగుతుంది, ఒక 20,000 అవుతుంది. ఇక్కడ 10,000 పే చేసేది ఒక 20,000 పే చేయాల్సిన అవసరం ఉంది. ఈ 20,000 పేమెంట్ ఎన్ని సంవత్సరాలు పే చేస్తున్నాము? 10 సంవత్సరాలు మాత్రమే పే చేస్తాం. అంటే ఓవరాల్గా 2 lakhs మాత్రమే పే చేసాం. మీరు పే చేసే రెగ్యులర్ పేమెంట్ కంటే లిమిటెడ్ పేమెంట్లో మీకు డిస్కౌంట్ వస్తుంది. 3.5 లక్షలు పే చేశారు రెగ్యులర్గా అయితే, అదే దాన్ని 10 సంవత్సరాలు కుదించుకుంటే 2 lakhs మాత్రమే పే చేశారు, 1.5 lakhs మీకు డిస్కౌంట్ వచ్చినట్టు. కట్టాల్సిన ప్రీమియం కొంచెం పెరిగినట్టు కనబడుతుంది, బట్ ఓవరాల్గా డిస్కౌంట్ వస్తుంది. ఇది లిమిటెడ్ పేమెంట్ అంటాం. దీంట్లో ఉందంటే ఇంకోటి సింగిల్ పేమెంట్ ఆప్షన్ కూడా ఉంది. సింగిల్ పేమెంట్ అంటే ఇప్పుడు హోమ్ లోన్ తీసుకుంటున్నారు, హోమ్ లోన్కి ప్రొటెక్షన్ లేదు, లేదంటే పర్సనల్ లోన్ తీసుకున్నారు, ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నారు, ప్రొటెక్షన్ లేదు. అప్పుడు ఏమవుతుందంటే ఒకేసారి సింగిల్ పేమెంట్ నేను ఒకటేసారి పే చేస్తాను, నేను ఎవ్రీ టైం పే చేయలేను. బట్ నా కవరేజ్, నేను లోన్ 10 years వరకు నాకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి. అప్పుడు 1,00,000 రూపాయలు పే చేయండి, 1,10,000 పే చేయండి, మీ కవరేజ్ ఎంటైర్ టర్మ్ వరకు పూర్తిగా ఉంటుంది. అంటే ఓన్లీ సింగిల్ పేమెంట్ పే చేసి వదిలేయడమే, మిగతా అంతా ప్రీమియం హాలిడే లాగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు. థ్యాంక్ యూ సార్. ఎస్బీఐ లైఫ్లో ఉన్నటువంటి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్కి సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్గా తెలియజేశారు.
థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.